ఏంటన్నా వాడు అయ్యగారి దగ్గర వచ్చి శబ్దం చేశాడు. అవునరా, నీ కోపం ఎక్కడ కాదు, వాడి మీద చూపించాలి. పదరా అయితే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వార్నింగ్ ఇద్దాం. ఏమి గుండెల్లో దడపడుతుంది. ఈ తాగుబోసి వచ్చినోడు అన్నంత పని చేసేస్తాడంటావా? ఆడు బొందలేమ్మా, ఒకరోజు తాగుడికే ఆగలేడు. వాడు మానేస్తూ నువ్వు నమ్ముతున్నావా? నువ్వేం కంగారు పడకు. ఏ మరి మా ఇంట్లో నుంచి బయటికి రా. ఏంటయ్యా ముందుకు ఎదుగురండి. ఏమైందయ్యా అంత గట్టిగా అరుస్తున్నావు? అరవంటే నీలాంటి వాళ్ళు నలిగిస్తే తప్పలేదు. నీ కొడుకు మా చేసో పైగా మీద తిరగబడ్డాడు. అయ్యగారి మీద తిరగబడడం వెంటనే అసలు ఏం జరిగింది? నీకంతా తెలుసు అని నాకు తెలుసు. నీ తమ్ముడు అయ్యగారి దగ్గరికి వచ్చి మాలేస్తానని ఛాలెంజ్ చేశాడు. అయ్యా వాడు మా దగ్గర కూడా అలాగే మాట్లాడాడు. ఎంత చెప్పినా వినట్లేదు. ఇప్పుడు ఆడు మా వ్యాపారం కట్టుబడతాడు. అని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. ఎక్కడో రోడ్డు మీద దొరికిన అనాథ నా కొడుకు తీసుకొచ్చి మన ఎత్తుపై పెట్టావు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యగారి మీద తిరగబడ్డారు అంటున్నారు. ఆడికి మేము లెక్క. మీరేం చేయాలంటే అది చేసేయండి. అయితే ఆడు కథ ముగిస్తాం. పదరా.